కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈవేళ రీచల్లపేటలోని 6వ డివిజన్ సంబంధించి వార్డుల్లో ఆయన పర్యటిస్తూ ప్రతి ఓటర్ని కలుస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, ఈవేళ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది? ముఖ్యంగా ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ మీకు? ముఖ్యంగా ఈరోజు 7వ డివిజన్లో ఇంటింటి ప్రచారం మొదలుపెట్టాం. ఆల్మోస్ట్ ఒక 6 రోజుల నుంచి చేస్తున్నాను. ప్రజల్లో మంచి స్పందన ఉంది. ముఖ్యంగా పథకాలు తీసిన ప్రతి వాళ్ళు కూడా జగన్ గారిని గెలిపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఉన్నారు. ఆల్రెడీ ఈ ప్రాంతం అన్నీ కూడా నేను ఒక గతంలో గడపడ వైఎస్ఆర్ ప్రభుత్వంలో తిరిగిన వాడిని. వివిధ పథకాల పేరు మీద ఈ ప్రాంతానికి వచ్చి నేను ఇన్వాల్వ్ అయ్యి ప్రతి వాటితో కూడా నేను మమేకమైన సందర్భం. ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక్కొక్క ప్రాంతానికి 4 నుంచి 5 సార్లు విజిట్ చేశాను. సో చాలా సులువుగా ఉంది మాకు అందరికీ కూడా. ఎందుకంటే గతంలో వచ్చి ఎక్కడ సమస్యలు లేవు. ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఆహ్వానిస్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తానని కూడా చెప్తున్నారు. సో ఇది ఎలక్షన్లో మాకు చేసిన మంచి పని జగన్మోహన్ రెడ్డి ఏంటంటే గడపడప వైఎస్ఆర్ అనే వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కార్యక్రమంలో మమ్మల్ని ముందుగానే ప్రజల వద్ద పంపించేశారు. ముందుగానే మేము ప్రజలు ఆ రోజు మేము అందరూ అనుకున్నాం ఎలక్షన్ ఇంకో 2 సంవత్సరాలు ఉండగా అప్పుడేంటి అని బాధపడి అనుకున్న సందర్భం అయితే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పినా ఏమి చేసినా ఆలోచించి చేస్తారని మాకు తెలుసు. కాబట్టి ఆయన చెప్పిన మాటని ఖచ్చితంగా పాటించి గడపడప వైఎస్ఆర్ ప్రభుత్వంలో నాకు ఉన్నటువంటి 94,000 ఇల్లుని ప్రతి ఇంటికి నేనే స్వయంగా విజిట్ చేశాను. ఆ రోజు అలా విజిట్ చేయడం వల్ల ఈరోజు నాకు చాలా సులువైంది. ఈరోజు తెలుస్తుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పెట్టారా గడపడ వైఎస్ఆర్ ప్రభుత్వం, ఈరోజు దాని విలువ తెలుస్తుంది. కనుక తప్పకుండా చాలా సులువుగా ఉంది ఎలక్షన్. ప్రజల గడపడ వైఎస్ఆర్ ప్రభుత్వంలో చెప్పినటువంటి సమస్య పరిశీలించాను కాబట్టి ఈరోజు ప్రజల మధ్య రాగలుగుతున్నాను. సార్, గత ఎన్నికల్లో మనం చూస్తాం, ప్రధానంగా ఒక మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. నేను ఎమ్మెల్యే అయితే 10,000 ఇల్లు ఇస్తాను. కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు దాన్ని 3 రెట్లు చేశారు. 30,000 ఇల్లులు ఇచ్చారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎలాంటి మేనిఫెస్టోని ప్రజలకు ఇస్తున్నారు మీరు? లోకల్ మేనిఫెస్టో గతంలో జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకుని 10,000 ఇస్తాను హామీ ఇస్తే 30,000 ఇల్లు ఇచ్చాను. పట్టాలు ఇచ్చాను, స్థలం చూపించాను. స్థలాలు కూడా వాళ్ళు స్థలాల్లో పెట్టి ఫోటో తీసి వాళ్ళకి ఇచ్చాను. ఇప్పుడు హామీ ఇస్తున్నానంటే ఎవరైతే 30,000 పట్టాలు ఇచ్చానో ఆల్రెడీ 11,000 ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. మిగతా ఇల్లులు కూడా 18 నెలల్లో మొత్తం 30,000 ఇల్లు పూర్తి చేసి ఇస్తానని వాళ్ళు మాట ఇచ్చాను. ఖచ్చితంగా 100% 30,000 ఇల్లు 18 నెలలు అంటే డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేసి ఇస్తానని కూడా మాట ఇవ్వడం జరుగుతుంది ప్రజలకి. వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే మనం చూసామో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు దూరంగా ఉన్నారు సంక్షేమ పథకాలు అందించే విషయంలో. ఇవాళ పెన్షన్దారులో ఒక ఆందోళన నెలకొంది. తాజాగా వెంకట్రావు అనే వ్యక్తి కూడా పెన్షన్ రాలేదన్న గుండెపోటుతో చనిపోవడం జరిగింది. దీన్ని చంద్రబాబు రాజకీయంగా ఉపయోగించుకోవాలని చెప్పి దీన్ని చేశారు కదా, దీని మీద మీరు ఏమంటారు? చాలా దారుణమైన పరిస్థితి. ప్రజాశాఖలో ఉన్నవాళ్ళు ప్రజల కోసం ఆలోచించారు. రాజకీయ పరంగా ప్రతిదీ ఆలోచించడానికి కరెక్ట్ కాదని నా భావన. ఈ పెన్షన్ అన్నది ఒక రకంగా అలవాటు పడిపోయారు అందరూ కూడా. బయటకు వచ్చి తీసుకునే అలవాటు లేదు. గత 4.5 years జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ అందరు ఇళ్ళకి పంపుతున్నారు. అటువంటిది ఈరోజు మళ్ళీ బయటకు వచ్చి పెన్షన్ తీసుకుని అంటాం, మళ్ళీ బయట రావడంలో పోయి వచ్చారు, వాళ్ళకి ఇంకోళ్ళు తోడు రావటం ఏదైనా కరెక్ట్ పద్ధతిగా. దట్టు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఈ సమ్మర్లో వాళ్ళని వృద్ధుల్ని వితంతుల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నా భావన. చంద్రబాబు ఏదైనప్పటికీ కూడా అన్ని కుట్ర రాజకీయాలు, కుతంత్రాలు, ప్రతిదీ రాజకీయంలో ఆలోచించి ప్రతిదీ అడ్డుకు తగులుకునే పరిస్థితి. ఈరోజు 1వ తారీఖు వచ్చింది, బ్రహ్మాండమైన పెన్షన్లు అందే కార్యక్రమాన్ని పాడు చేశాడు. గతంలో కూడా కాకినాడలో అందరికి ఇల్లు ఇద్దామంటే మేము ఏ స్థలం చూసినా కూడా కోర్టుకు వెళ్ళే కార్యక్రమం, ప్రతిదీ అడ్డంకులు సృష్టిద్దామని వ్యక్తి. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కోరుకునేదోటే ఇటువంటి వ్యక్తికి గుణపాఠం చెప్పాలి, బుద్ధి చెప్పాలి. ఇదే చంద్రబాబు చివరి ఎన్నికలు అవ్వాలని నా కోరిక నేను భావిస్తూ అందరూ కూడా చివరి ఎన్నికలుగానే భావించి చంద్రబాబు నాయుడు తిరస్కరించమని, ఇటువంటి నాయకుడు ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకుడు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసేవాడిని బహిష్కరించాలని మనస్ఫూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడుకి ఇదే లాస్ట్ ఎలక్షన్ అవ్వాలి నా కోరిక. ఏదైతే మనం చూస్తున్నామో వాలంటీర్లకు సంబంధించి పింఛన్లు అందకుండా చేసినటువంటి చంద్రబాబుకి ఇవే ఆఖరి ఎన్నికలు కావాలి. ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా దాదాపు 2 ఏళ్లుగా ప్రజల మధ్య ఉండడంతో ప్రతి ఇంటిని కూడా నేను టచ్ చేశాను. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో నాదే విజయం. అదేవిధంగా ఏదైతే ఈ రానున్న ఎన్నికల్లో 30,000 స్థలాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇల్లులు కట్టించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేస్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కస్పెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.